ప్రైజ్ ద లార్డ్. అందరూ బయటికి వెళ్ళిన వాళ్ళు, ఆఫీసులకి పనుల మీద పొలం వెళ్ళిన వాళ్ళు కానీ ఏ పనైనా సరే ఇంటి నుంచి బయటికి వెళ్ళిన వాళ్ళు క్షేమంగా మీ పనులు ముగించుకొని క్షేమంగా ఇంటికి చేరుకున్నారండి. మీ గృహాలకు చేరుకున్నారా? బాధపడుతున్నారా? ఇంట్లో మనశ్శాంతి లేదని, భార్యాభర్తల మధ్య సఖ్యత లేదని, మనస్పర్ధలు వస్తున్నాయని, అనారోగ్యం ఉందని బాధపడుతున్నారా? సంతోషంగా ఉంటున్నారా? అస్సలు బాధపడొద్దండి. ఎందుకంటే మన మనసు ఎప్పుడైతే దేవుని మీద పూర్తిగా ఆనుకునిద్దో మనకొచ్చే శ్రమలను బట్టి మనకి ఆనందం ఎక్కువ అవ్వాలంట. ఎందుకంటే ఎన్ని శ్రమలైనా రానివ్వు, ఎన్ని కష్టాలైనా రానివ్వండి, వాటన్నిటి నుంచి తప్పించే తండ్రి నాకున్నాడు. అంత గొప్ప రాజాది రాజు నాకున్నాడు. ఇంకా నేనెందుకు? ఇప్పుడు మనకు ఎవరైనా తెలిసిన వాళ్ళు, ఇప్పుడు ఒకవేళ మన రిలేటివ్స్ ఎవరైనా పొలిటీషియన్స్ లేకపోతే సీఎం పోస్టులు లేకపోతే అంతకన్నా మించి ఆ అధికారులు ఉన్నారనుకోండి, మనకి ఏ సమస్య వచ్చినా కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతే సమస్య పరిష్కారం అయిపోద్ది. అప్పుడు మనకు ఒక భరోసా ఉండిద్ది. సమస్య వచ్చినా పర్వాలేదు, ఎందుకంటే పలానా ఆయన నాకు తెలుసు కదా, ఆయనకు చెప్తే ఆయనే చూసుకుంటాడు అని ఒక గట్టి నమ్మకంతో ఉంటాం కదా, కృంగిపోం కదా. అదే అంతకన్నా గట్టి ధైర్యం మన తండ్రిని చూసి మనం పొందాలంట. ధైర్యాన్ని. ఇంట్లో శ్రమలు వస్తున్నాయి, ఇంట్లో గొడవలు వస్తున్నాయి, మనశ్శాంతి లేదు, అశాంతిగా ఉంది, అనారోగ్య సమస్యలు వస్తున్నాయి, అయినా సరే పర్వాలేదు, నా దేవుడు నాకున్నాడు, పర్వాలేదు, నా తండ్రి చూసుకుంటాడు, నా వల్ల అయితే కాదు, కానీ నా తండ్రికి అన్ని సమస్తము సాధ్యమే కదా. అసలు నేను బ్రతికున్నాను, నా ఇంట్లో వాళ్ళందరూ క్షేమంగా ఉన్నారంటే అది దేవుని కృప. ఆయన కాపుదల్లో ఉన్నప్పుడు ఉన్నామని ఆల్రెడీ మనకు తెలుసు. ఎందుకంటే క్షేమంగా తీసుకెళ్ళి మన చుట్టూ ఆయన రక్షణ కంచె ఉంది, ఆయన కాపుదల్లో మనం ఉన్నాం, ఆయన కృపలో మనం ఉన్నాం. అలాంటప్పుడు ఇప్పుడు మనకొచ్చే శ్రమలు, మనకొచ్చే కష్టాలు తండ్రికి తెలియదా? మనల్ని క్షేమంగా తీసుకెళ్లి క్షేమంగా ఇంటికి తీసుకొస్తున్నాడు. మన పనుల్లో మనకు తోడుగా ఉంటున్నాడు. మనకొచ్చే శ్రమలు, కష్టాలు మన తండ్రికి తెలియదా? ఖచ్చితంగా తెలుసు కదా. అయినా సరే మనం స్పెషల్గా చెప్తాము తండ్రికి, అయ్యా నాకు ఇదిగో ఈ ఇంట్లో సమస్య ఉంది, ఇంట్లో ఈ బాధ ఉంది, ఇంట్లో ఈ కష్టం ఉంది, ఇంట్లో ఈ నప్పులు ఉన్నాయని మన తండ్రికి మనం మళ్ళీ స్పెషల్గా చెప్తాము. తండ్రికి ప్రతి ఒక్కటి తెలుసు, కానీ తండ్రి అబ్జర్వ్ చేస్తానే ఉంటాడని మనకు తెలుసు. కాకపోతే మన మనసుకి అంటే తండ్రి కనిపించడు కాబట్టి మనకు నమ్మకం ఉండదు. అందుకని మనం చెప్తా ఉంటాము. తండ్రికి తెలుసు. మన సమస్యల గురించి, మనకు వచ్చే కష్టాల గురించి, ఇబ్బందుల గురించి మనం మర్చిపోయి దేవుని వైపు మనం చూడాలని ఆయన వెయిట్ చేస్తా ఉంటాడు. ఇన్ని వస్తున్నాయి, ఇన్ని శ్రమలు వస్తున్నాయి, ఇన్ని అప్పులు అవుతున్నాయి, ఇన్ని గొడవలు అవుతున్నాయి, అయినా సరే నాకు దగ్గరగానే ఉంటారా? నా వైపే చూస్తారా? లేకపోతే ఆ శ్రమల వైపు చూసి ఏడుస్తా కూర్చుంటారా? వాళ్ళని క్షేమంగా అసలు బ్రతికి ఉంచానంటే నేనే అని వాళ్ళకు తెలుసు కదా. మరి అన్ని చేసిన అంత క్షేమంగా వాళ్ళ ప్రాణాన్ని నిలబెట్టిన నేను, నాకు ఈ శ్రమలు ఇవన్నీ తీసేయడం నాకు పెద్ద లెక్క కాదు కదా. కానీ ఆ ధైర్యం వాళ్ళకి కలిగి ఉంటారా లేదా? ఆ మనసు, నా చేతికి అన్ని ప్రతి ఒక్కటి అప్పగించేసి నా దేవుడు నాకున్నాడు, నా తండ్రి నాకున్నాడు, ఇక నేనెందుకు బాధపడాలి అని గట్టి ధైర్యంగా గట్టి విశ్వాసంతో ఉంటారా ఉండరా అని తండ్రి మనల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. అప్పుడు మనమేం చేయాలి? ఎన్ని శ్రమలు, ఎన్ని కష్టాలు వచ్చినా సరే నా దేవుడు నాకున్నాడు కాబట్టి నేను ఏడవను, నేను బాధపడను, అసలు ఆలోచన కూడా చెయ్యను. సమస్య వచ్చిందంటే నా తండ్రికి తెలుసు ఖచ్చితంగా. నేను బ్రతికుండడానికే కారణం తండ్రి. ఆయన రక్షణ కంచి నా చుట్టూ ఉన్నప్పుడు నా గృహంలోకి, నా ఇంట్లో ఉన్న సమస్యలు ఆయనకు తెలియదా? తెలుసు. కాబట్టి తండ్రి చూసుకుంటాడు. ఇక మళ్ళీ తండ్రికి చూసుకున్న ఆయనకు అప్పగించిన తర్వాత మళ్ళీ నేనెందుకు ఆలోచించేది? ఆలోచిస్తే మళ్ళీ తండ్రికి నా మీద కోపం వస్తుంది, నాకు అవసరం లేదు అని. ఆ సమస్యల గురించి ఎప్పుడైతే మర్చిపోతామో అప్పుడే మన కుటుంబాల్లో అద్భుతాలు, ఆశ్చర్యక్రియలు జరుగుతాయి. స్వస్థతలు కూడా అప్పుడే జరుగుతాయి. ఇంత అనారోగ్య సమస్య ఉంది, ఏ హాస్పిటల్కి వెళ్ళినా ఆ సమస్య పోవట్లేదు, అలసిపోయాము, డబ్బులన్నీ అయిపోయాయి. హాస్పిటల్కి వెళ్ళి అలసిపోయి ఎప్పుడు అలసిపోతాం? హాస్పిటల్కి వెళ్ళాలి, చూపించుకోవాలి, అయినా సరే తగ్గట్లేదని మనం ఎప్పుడు బాధపడతామంటే దేవుడి మీద నమ్మకం లేనప్పుడు. నా మీద పూర్తిగా ఆధారపడతారా, ఆధారపడరా చూద్దాం. అసలు పరమ వైద్యుడు నేనే కదా, మరణించిన వాళ్ళను కూడా బ్రతికించింది నేనే కదా. హాస్పిటల్కి వెళ్ళి చూపించుకున్నారు, రిపోర్ట్స్ సరే పాజిటివ్ అని వచ్చింది, ఆ జబ్బు వాళ్ళకుందని వచ్చింది, అది తగ్గించగల దేవుడు నాకున్నాడు.
నేను భయపడను, నేను బాధపడను అని ధైర్యంగా ఉంటారా ఉండరా అని తండ్రి చూస్తా ఉంటాడు మన కోసం, మన వైపు. ఈ మాటలు వింటున్న మీరు ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ ధైర్యాన్ని, గట్టి విశ్వాసాన్ని కలిగి ఉండాలండి. ఎన్ని శ్రమలు, ఎన్ని కష్టాలు వచ్చినా పర్వాలేదు, అవన్నీ తీసేసే శక్తి గల తండ్రి నాకున్నాడు, అప్పుడు నేనెందుకు భయపడాలి అని మన మనసులో గట్టిగా ఫిక్స్ అవ్వాలి. అప్పుడే మనకు ఎంత జబ్బున్నా, ఎంత భయంకరమైన వ్యాధి అయినా సరే, మనం ఐసీయూ వరకు వెళ్ళినా, మరణం దాకా వెళ్ళినా, మనకున్న విశ్వాసాన్ని బట్టి వెనక్కి వచ్చేస్తాం. తెచ్చేస్తాడు తండ్రి. అదే చేశాడు మా నాన్న విషయంలో. ఏ డాక్టరు మా నాన్న బ్రతికించలేడు, ఏ డాక్టరు, ఏ మెడిసిన్ పనికిరాదు. కానీ అంతకన్నా పరమ వైద్యుడు నా తండ్రి ఉన్నాడు, ఆయనే చూసుకుంటాడు. బ్రతికించగల శక్తి తండ్రికి ఉన్నప్పుడు నేనెందుకు భయపడాలి అని గట్టిగా ఫిక్స్ అయిన తర్వాతే అప్పుడు మన విశ్వాసాన్ని బట్టి తండ్రి వెనక్కి తీసుకొచ్చాడు, హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకొచ్చాడు క్షేమంగా. అదే మీకు చెప్తున్నాను, మీరు ప్రార్థన చేసి ఆ సమస్య గురించి ఆలోచించొద్దు. మర్చిపోతేనే భార్యాభర్తల మధ్య గొడవ, భార్య వదిలిపెట్టి వెళ్ళిపోయింది లేదా భర్త వదిలిపెట్టి వెళ్ళిపోయాడు, ఇక వెళ్ళిపోయిన వాళ్ళ గురించి ఆలోచించి, వాళ్ళ గురించే వేదన పడి, వాళ్ళ గురించే ఆలోచిస్తే అన్నం మానేసి, నిద్ర మానేసి ఏడుస్తా కూర్చుంటే దేవుడు తండ్రి కార్యం చేయలేడు. ఎందుకంటే మనకు విశ్వాసం లేదు కదా, విశ్వాసం లేదు కదా. వాళ్ళు వెళ్ళిపోయినా సరే, పరిస్థితులన్నీ తారుమారైపోయినా సరే, నా తండ్రి నాకున్నాడు, అన్నీ ఆయన చూసుకుంటాడు అని కడుపు నిండా అన్నం తినేసి, కంటి నిండా నిద్రపోతేనే అప్పుడు తండ్రి, ఓహో వీళ్ళకి నా మీద విశ్వాసం ఉంది, ఆయన ప్రేమించే భార్య వదిలిపెట్టి వెళ్ళిపోయినా కూడా నా వైపే చూస్తున్నాడు కాబట్టి అలా పిల్లల్ని అట్లా వదిలేయొద్దు, వాళ్ళు సంతోషంగా ఉన్నారు కదా అని తండ్రి కార్యం చేయడం మొదలు పెడతాడు. అందుకని మనుషుల వైపు చూడొద్దు, దేవుని వైపే చూడండి. మరి ఇప్పుడు ప్రార్థన, తొందరలో మీకు ఒక మంచి సాక్ష్యం చెప్తానండి, చెప్పాలని ఆశగా ఉంది, కానీ కార్యం చేయబోతున్నాడు తండ్రి. ఎందుకంటే అది జరిగినా జరగకపోయినా జరిగింది అంతే. ఒక మంచి సాక్ష్యం చెప్పబోతున్నాను దేవుని కృపను బట్టి. నాకైతే నమ్మకం ఉంది అది చేస్తాడు అని. చేసిన తర్వాత మీకు సాక్ష్యం చెప్తాను, అప్పుడు దేవుని స్తుతిద్దాం. మన కుటుంబాల్లో ఉన్న సమస్యల గురించి, ఆ భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు పోవాలని, కుటుంబంలో గొడవలు పోవాలని దేవుణ్ణి అడుగుదాం. దయచేసి అందరు కళ్ళు మూసుకోండి. కృపగల దేవా మీకే స్తోత్రం, రాజాది రాజా మీకే స్తోత్రం, దేవాతి దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, గడిచిన ఈ దినమంతా నా ప్రభా మీ చల్లని రెక్కల క్రింద మమ్మల్ని భద్రపరిచి క్షేమంగా పగలు మేఘస్తంభమై మమ్మల్ని మా పండుగ దగ్గరకు తీసుకెళ్లి మరలా అంతే రాత్రి అగ్నిస్తంభమై అంతే క్షేమంగా ఇంటికి తెచ్చిన దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, మరి ఈ మాటల ద్వారా నా ప్రభా మరి ఎంతో చక్కటి మాటలు మాతో మాట్లాడారు ప్రభా. ఇవి నా మాటలు కాదు తండ్రి, మీ బిడ్డలు నా తండ్రి ఎన్నో సమస్యల్లో ఉన్నారు, ఎంతో మంది అప్పుల్లో ఉన్నారు, ఎంతో మంది వేదన పడుతున్నారు. భార్యాభర్తల మధ్య గొడవలు, భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు, ఇంట్లో మనశ్శాంతి లేదు, ప్రశాంతత లేక ఎన్నో కుటుంబాలు గందరగోళంగా ఉండిపోతున్నాయి. అది మీరు చూస్తున్నారు తండ్రి, అది మీకు తెలుసు. అయినా సరే నా ప్రభా మీరు చూస్తున్నారు, మీరే చూసుకుంటారు అని మేము ప్రశాంతంగా ఆనందంగా ఉండకుండా ఆ సమస్యల గురించి ఆలోచిస్తా మా ఆరోగ్యం పాడు చేసుకుంటా, అన్నం మానేసి, నిద్ర మానేసి, ఆరోగ్యాన్ని మా చేతులారా మేమే పాడు చేసుకుంటున్నాం. వద్దు తండ్రి, అలాంటి పరిస్థితి మీ బిడ్డలకు రానివ్వద్దు ప్రభా. మీరున్నారు, నా తండ్రి నాకున్నాడు, నా యేసయ్య నాకు తోడుగా ఉన్నాడు. నా తండ్రి నాకు తోడున్నప్పుడు ఇక ఈ సమస్యలు ఎంత, ఈ గొడవలు ఎంతసేపు? సమాధానం ఇవ్వగల శక్తి నా తండ్రికి ఉంది. వారి మనోనేత్రాలు తెరవండి ప్రభా. సమస్యల వైపు వాళ్ళు చూస్తున్నారు కానీ ఆ సమస్యల చుట్టూ మీరు వేసిన రక్షణ కంచె వాళ్ళు చూడట్లేదు ప్రభా. ఎలీషాని పట్టుకోవడానికి, ఎలీషా గారిని పట్టుకోవడానికి శత్రువులు వచ్చినప్పుడు, వారిని చుట్టుముట్టినప్పుడు ఎలీషా దగ్గర పనిచేసే ఆయన ఆ సైన్యాధ్యక్షుడు భయపడ్డాడు. అయ్యా మన ఇద్దరమే ఉన్నాము, మన చుట్టూ శత్రువు సైన్యం చుట్టుముట్టింది, ఇప్పుడు మనం ఏం చేయాలి అన్నప్పుడు ఎలీషా గారు ప్రార్థన చేసినప్పుడు, మీ ప్రజలు, మీ బిడ్డ, మీకు ఇష్టమైన బిడ్డ ప్రార్థన చేసినప్పుడు ఆ అధ్యక్షుడి, ఆ సైనికుడి మనోనేత్రాలు తెరిచారు. అప్పుడు ఆ మనోనేత్రాలు తెరిచినప్పుడు ఆ చుట్టూ సైన్యం చుట్టూ, ఆ శత్రు సైన్యం చుట్టూ ఉన్న మీ అగ్ని రథాలు
ఆ సైనికుడికి మీరు చూపించారు, ఆ ధైర్యాన్ని ఇచ్చారు నా తండ్రి. అదే ధైర్యాన్ని ఇప్పుడు మాకు, మా కుటుంబాలు, మీ బిడ్డలకు కూడా ఇవ్వమని అడుగుచున్నాం. వారి మనోనేత్రాలు తెరవండి తండ్రి. వారి చుట్టూ ఉన్న శత్రువు సైన్యాన్ని చూస్తున్నారు, కానీ ఆ శత్రు సైన్యం చుట్టూ ఉన్న మీ అగ్ని రథాలను ప్రభా చూడలేకపోతున్నాం నా తండ్రి. ఎలీషా గారంత గొప్ప వాళ్ళం కాదు, ఆయనతో పోల్చుకునే అర్హత కూడా మాకు లేదు ప్రభా. అమ్మా, ఇదిగో మీరు మీ చుట్టూ ఉన్న సమస్యల వైపే చూస్తున్నారు, కానీ ఆ సమస్యల చుట్టూ నేను మీకు రక్షణ కంచె వేశాను, అగ్ని రథాలను నేను పెట్టాను. పరిష్కారం, ప్రతి సమస్యకి ఒక పరిష్కారాన్ని నేను మీ చుట్టూ పెట్టాను. అది మీకు చూడలేకపోతున్నారు అని మీరు చెప్తున్నారు. ఆ సమస్యల చుట్టూ ఉన్న మీ అగ్ని రథాలను చూసే ఆ మనోనేత్రాలు మాకు తెరవండి ప్రభా. సమస్యల వల్ల మాకున్న ఈ దుఃఖాన్ని, వేదన, బాధ తీసివేయండి నా తండ్రి. ధైర్యాన్ని ఇవ్వండి ప్రభా, ఆనందాన్ని ఇవ్వండి నా తండ్రి. మీరున్నారు. ప్రతి ఒక్కరి చూపు మీ వైపే ఉండాలి, ప్రతి ఒక్కరి మనసు మీ వైపే ఉండాలి, ప్రతి ఒక్కరి ఆలోచన, ధ్యాస అంతా మీ మీదే ఉంచాలి నా తండ్రి. అలా మా మనోనేత్రాలు తెరవమని అడుగుచున్నాం. పిరికి వారం నా తండ్రి, మా చుట్టూ ఉన్న శత్రువుల్ని చూస్తున్నాం నా తండ్రి. సైనికుడు ఎప్పుడు ఎలాగైతే ఎలీషా గారి దగ్గర పనిచేసి ఆ సైన్యాధ్యక్షుడు శత్రువులను చూసి భయపడ్డాడు, అలాగే మేము భయపడుతున్నాం ప్రభా. కానీ ఆ సమస్యల చుట్టూ ఉన్న మీ అన్ని రథాలు మేము చూడలేకపోతున్నాం నా తండ్రి. వెర్రి వాళ్ళం నా ప్రభా. మా మనోనేత్రాలు తెరవండి. ఈ ప్రార్థనను ఎవరెవరైతే ఏకీభవిస్తున్నారో వారితో మీరు మాట్లాడండి. వారి మనసు మీ వైపు త్రిప్పి సంతోషంగా ఉండేలా, శ్రమలు వచ్చినా సరే, ఎన్ని కష్టాలు వచ్చినా, భార్యాభర్తల మధ్య, కుటుంబంలో ఎన్ని గొడవలైనా సరే మనశ్శాంతిగా, సంతోషంగా ఎప్పుడు ఉంటారు? మీ వైపు చూస్తే ఉంటారు అనే గ్రహింపు నా తండ్రి బిడ్డలకి ఇవ్వమని అడుగుచున్నాం. నా కనులు తెరిచారు నా ప్రభా. నా మనోనేత్రాలు తెరిచి నాకు తెలిసేలా చేశారు. ఈ మనుషులు, ఈ శ్రమలు ఏవి శాశ్వతం కాదు, నా తండ్రి నాతో ఉంటే చాలు, నా దేవుడికి నేను దగ్గరైతే చాలు అనే మనసు ఎలా అయితే మీరు ఇచ్చారో అలాంటి ధైర్యం, అలాంటి మనసు మీ బిడ్డలకు కూడా ఇవ్వమని ఇప్పుడే నా తండ్రి ఆ బిడ్డలకు ఇవ్వబోతున్నందుకు మీకే స్తోత్రం ప్రభా. నేనైతే ఏం చేయలేదు తండ్రి. వారి సమస్యలు నా దగ్గరకు వచ్చినాయి కాదు ప్రభా, మీ దగ్గరకు వచ్చినాయి. మీ పాదాల దగ్గర పెడుతున్నాను ప్రభా. ప్రతి ఒక్కరి మనసు మీ వైపు చూడాలి, ప్రతి ఒక్కరి ధ్యాస మీ మీదే ఉండాలి నా తండ్రి. వచ్చిన శ్రమల వైపు, చుట్టూ ఉన్న శత్రు సైన్యం వైపు కాదు తండ్రి, ఆ శ్రమల చుట్టూ ఉన్న మీ అగ్ని రథాల వైపు చూసే మనోనేత్రాలు బిడ్డలకి అనుగ్రహించమని, పడకల మీదకి వచ్చి ఉండగా సుఖమైన నిద్ర, చురుకైన మెలకు మీరు దయచేయమని. ఎప్పుడైతే మా మనోనేత్రాలు తెరిచి మీ వైపు చూస్తామో, సమస్యల వైపు కాకుండా మీ మీదే ఆనుకుంటామో, అప్పుడే నా తండ్రి సమస్యలు పోతాయని వాళ్ళకి గ్రహించే మనసు బిడ్డలకి ఇవ్వమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. అడిగే అర్హత మాకైతే లేదు ప్రభా, కానీ మీరు తప్ప మాకెవరున్నారు? ప్రతి ఒక్కరు మీ వైపే చూడాలి నా తండ్రి. ప్రతి ఒక్క నేత్రం మీ వైపే చూడాలి, ప్రతి ఒక్కరి మనసు మీ వైపే ఉండాలి నా తండ్రి. అలాంటి కృపా ధన్యత మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం. మా పడకల చుట్టూ, మా గృహాల చుట్టూ మీ యొక్క రక్షణ కంచె వేయమని, అడిగే అర్హత, పొందుకునే అర్హత లేని వాళ్ళ గాఢ నిద్ర దయచేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.